చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది మీ ఫిల్మ్ జర్నీ, ఫిల్మ్ ఇంట్రెస్ట్? నాది చాలా గమ్మత్తుగా ఉంటది బ్రో బేసిక్‌గా. ఓకే. లైక్ ఏంటంటే నేను జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని అన్నమాట. హ్మ్. నేను 8థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు నాకు 'రచ్చ' మూవీ రిలీజ్ అయింది. ఓకే. అప్పుడు ఒక రూమర్ సర్క్యులేట్ అయ్యేదన్నమాట మేమున్న ఏరియాలో. టైటిల్ సాంగ్ ఉంది కదా! టైటిల్ సాంగ్ వచ్చేసి ఎవరో ఒక 10థ్ స్టాండర్డ్ ఉన్న అబ్బాయి రాసాడు అని చెప్పి హ్మ్. సర్క్యులేట్ అయ్యేది. ఓకే. అసలు 'రామ్ చరణ్‌కి ఇంత మంచి పాట ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కి ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఒక సాంగ్ రాసానన్నమాట నేను. మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ జర్నీ? ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోద్ది బ్రో స్టార్ట్ చేసి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఇయర్? అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కాదు, జస్ట్ డైలాగ్స్ రాసి డైలాగ్ సిరీస్ లా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఓకే. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మీరు ఏది డైరెక్ట్ చేశారు? డెలివరీ బాయ్ స్ట్రీమ్ బైక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది వేగంగా ఫాస్ట్ గా తీసేస్తుంటారు మీరు ప్రాజెక్ట్స్. అంటే అన్ని క్రాఫ్ట్స్ మీరే హ్యాండిల్ చేస్తారా? లైక్ ఎడిటింగ్, కెమెరా, యాక్టింగ్ కూడా మీరే చేస్తుంటారు. యా ఎందుకంటే కొత్త వేరే వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరా? మీరే అన్ని డిపార్ట్మెంట్స్? లేదు, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని వేరే వాళ్ళతోనే చేసింది. ఓకే. లైక్ నేను డెలివరీ బాయ్ డ్రీమ్ బైక్ లో కూడా లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆగిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా ముందుకెళ్ళడానికి ఒక కారణం పట్టుకుని ముందుకెళ్లే వాళ్ళకి నా కథ అంకితం అని. మళ్ళీ ఏమన్నా స్క్రిప్ట్ పట్టుకొని మీరు ప్రొడ్యూసర్స్ త్రూ అప్రోచ్ అయ్యారా ఏమన్నా ఆఫీసెస్? వన్ బ్లడీ బుల్లెట్ చేసినప్పుడు ఒక ఆఫర్ వచ్చింది బ్రో. బేసిక్ గా దానికి అవార్డ్స్ వచ్చిన వాళ్ళలో చూసా. ఆఫర్ ఇచ్చారు. లైక్ నేను ఒక స్టోరీ నరేట్ చేస్తే స్టోరీ మాకు ఇచ్చి నువ్వు ఈ ఫిలిం కావాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాను. థియరిటికల్ ఫిల్మ్ ఆర్ సబ్జెక్ట్ ఆర్ లేదు, ఇండిపెండెంట్? ఫిలిం మొత్తం 2.5 hours సినిమా. 2.5 hour ఫిలిం నేను నరేషన్ ఇచ్చాను. అంటే మొత్తం నరేషన్, వాళ్ళ ఫుల్ నరేషన్ ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది. కథ నచ్చింది. కానీ మీరు టైటిలే ఫ్లాప్ డైరెక్టర్ అని పెట్టారు. అంటే ఎందుకు ఆ సినిమా పని ఏంది? ఏమన్నా మాకు షేర్ చేసుకోవాలి. Yeah. కథ ఇలా రాశారు. లైక్ ఏంటంటే మనకి సినిమా ఫీల్డ్ కి వెళ్ళే ప్రాసెస్ లో, అరే సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవడరా, 100లో ఒకడికి వస్తుందిరా, 1000లో ఒకడికి Negative అనేది ఉంది వస్తుందిరా కదా బయట మార్కెట్ లా. అని చెప్పి మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ప్రొటాగనిస్ట్ ఏంటంటే, సరే నేను హిట్ డైరెక్టర్ అవును, ఫ్లాప్ డైరెక్టర్ అవుతాను, నేను తీసేదే సినిమా, ఓకే. మీరు చూస్తే చూడడం లేకపోతే లేదు అనే జోన్ లో ఉంటాడు వాడు బేసిక్ గా. దీనికి ప్రొడ్యూసర్ మొత్తం మీరేనా? అని నేను Yeah, మొత్తం. సో మీరే. అంటే హిట్ సినిమా తీస్తున్నాం అంటే వస్తారు, కానీ ఫ్లాప్ సినిమా తీస్తున్నాం అంటే రారు కానీ కదా. మీరు థియేటర్ కి ఇస్తా ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైనా లైక్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఆ సినిమా మార్కెట్ ఉంటది. ఇప్పుడు లైక్ ఐ థింక్ ఆర్టిస్టులు కూడా అందరూ కొత్త వాళ్ళు అనుకుంటారు. అవును. సో ఎవరికైనా ఉంటుంది బిజినెస్ పరంగా, మార్కెట్ పరంగా. కానీ మీరు వేరే ఫ్లాప్ డైరెక్టర్ అని పెట్టి నేను థియేటర్ కి ఇస్తా అనే గట్స్ తో మాట్లాడుతాను కదా. గట్స్ అని కాదు, అంటే బేసిక్ గా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ కదా. యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్ గా నేను చేసిన 7 షార్ట్ ఫిల్మ్స్ 7 డిఫరెంట్ జానరాస్ లో చేశాను. సూపర్. ఇది మెటా ఫిల్మ్, ఇది ఒక డిఫరెంట్ జానరా. అంటే మనం ట్రై చేస్తున్నాం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మనం ప్రయత్నం అనేది 100% ఇవ్వాలి కదా. యా ఎగ్జాక్ట్లీ బ్రో. ఇది ఎక్కడ భీమవరం నుండే తీస్తున్నారా? ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారేమన్నా? లేదు, భీమవరంలోనే కంప్లీట్ గా. సో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హైదరాబాద్ కి వచ్చి? అప్ అండ్ డౌన్ చేస్తున్నాను బ్రో. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా లైక్ వర్క్ ఉందని పిలిస్తే ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడమో, లేకపోతే యా యా ఏదైనా యా. లైక్ రైటింగ్ పర్పస్ అయినా వచ్చి వెళ్తూ ఉన్నాను. ఓకే. ఇంట్లో ఎలా పేరెంట్స్ సపోర్ట్ ఉంది మీకు? షార్ట్ ఫిల్మ్స్ అన్న దగ్గర ఉంది ఇప్పటివరకు. అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ది మన ఫ్యామిలీస్ అంటే ఎందుకు సినిమాలు అది ఒకటి ఉంది కదా నెగిటివ్. కానీ సినిమాలోనే చాలా మంది సక్సెస్ఫుల్ ఉన్నారు కదా, డెబ్యూట్ రైటర్స్ అయినా కానీ, రీసెంట్ గా వచ్చిన ప్రాజెక్ట్స్ కానీ. సో మీరు ఎలా ఒప్పించారు? ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ ఉంది మీకు? అసలు నాకు చిన్నప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ బ్రో. ఫుల్ సపోర్ట్. అసలు లక్కీ అన్నమాట. చాలా అరుదుగా ఉంటుంది like నా లెక్క. Yeah. ఎలా అంటే మమ్మీ డాడీ మీ కథలు మీకు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి రా, ఇలాంటివి తీయండి. అసలు చూస్తారా మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఇంట్లో? చూస్తారు, ఎందుకు చూడరు, మనం తీసి చూడడానికి కదా. అంటే వాళ్ళ రివ్యూస్ అట్లా మీకు ఎట్లా అంటే గమనించారు? మనం ఇంట్లో వాళ్ళు చెప్పింది, ఫ్రెండ్స్ చెప్పింది అంత సీరియస్ గా తీసుకోకూడదని నా యా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. బయట వాడు వచ్చి చెప్తే కదా మనకి వర్క్ తెలుసు. ఇప్పుడు మా మమ్మీకి చూపిస్తే ప్రతిదీ బాగుంది అంటారు. యా. మా డాడీ అయితే అంత సినిమా నాలెడ్జ్ అంత, అంటే మా డాడీ అంత వేరే జోన్ లో ఉంటారు. ఓకే ఓకే. ఏది చూసినా బాగుంది అంటారు. ఇప్పుడు మా తమ్ముడు ఉంటాడు బాగుంది అంటాడు, మా ఓకే. ఫ్రెండ్స్ ఉంటారు బాగుంది అంటారు. వీళ్ళు కాదు కదా. బయట బయట New audience. ఇప్పుడు మనం బయట నుంచి కూడా నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది అసలు చాలా రేర్. ఓకే. ఎక్కడో ఇక్కడో వస్తుంది తప్ప అంత రీచ్ కూడా అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేయాలని ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళాలంటారు. యా. మీరు ఎట్లా ఆ ప్రమోషన్ ఎట్లా చేస్తారు? మీరు వెళ్ళాలంటే లైక్ ఓన్లీ షేర్స్ చేస్తారా? అంటే స్టార్టింగ్ లో చేసేవాడిని బ్రో, మీమ్ పేజెస్ కి ఇచ్చేవాడిని ప్రమోషన్ కి. లైక్ ఎందుకు నాకు మనీ అదంతా అడుగుతారంట కదా. మనీ అడుగుతారు. అదంతా నాకు కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ అనిపించలే నాకు. ఓకే. మన కథ బాగుంటే జనాల్లోకి అదే వెళ్తది అనే జోన్ లోకి వచ్చేసి నేను ఇంకా ప్రమోట్ చేయడం మానేసాను. ఓకే. బట్
తర్వాత నాకు లేటర్ నాకు అర్థమైన విషయం ఏంటంటే బాహుబలికే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం ప్రమోట్ చేసుకోకపోతే మన కథ ఉందని కూడా ఎవరికి తెలియదు కదా. అంతే కదా. అంటే నేనేంటంటే నేను ఎక్స్పెరిమెంట్ చేసే జోన్ లో ఒక ఫిలిం చేశాను. చెప్పాను కదా నాకు కారణం ఉండకూడదు ఆగిపోవడానికి అని. ది రైటర్స్ వరల్డ్ అని చెప్పి ఒక ఫిలిం చేశాను. దాంట్లో యాక్టర్, డైరెక్టర్, కెమెరామెన్, ఇంకా వేరే అదర్ పర్సన్ ఎవ్వరు ఇంక్లూడ్ అవ్వలేదు దాంట్లో. అది ఇండియాలోనే ఫస్ట్ టైం సెల్ఫ్ ఫిల్మింగ్ టెక్నిక్ తో చేసి చేయడం. 5 క్యారెక్టర్స్ కి నేనే వాయిస్ ఓవర్ చెప్పాను, అదే డబ్బింగ్ చెప్పాను. అంటే ఒక ముసలావిడ వాయిస్ అంటే మార్చి చెప్పడం. అదేమన్నా లైవ్ లో చేయగలుగుతారా? లేదు బ్రో, చాలా గొంతు మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది అప్పుడు ఆ ఒక్క దాన్ని పట్టుకోవడానికి. సో అలా చేసుకుంటా నాకు ఏంటంటే ఒక టార్గెట్ లెక్క పెట్టుకున్నారా, లేక బయట మీకు ఆర్టిస్ట్ దొరక డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా మంది? లేదు, టార్గెట్ అని కాదు. ఇప్పుడు మనకి నా దాంట్లో చేసే శశాంక్ ఉన్నాడు, తనకి ఏదో ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇంకో పర్సన్ అప్రోచ్ అయితే తనేదో కారణం చెప్తాడు. నాకు మెయిన్ ఎక్కడ పిచ్చి దొబ్బుద్ది అంటే కారణం ఎవరని చెప్తే నాకు సైక్ అవుతాను నేను. నాకు కారణం ఉండకూడదు. అంటే ఆగిపోవడానికి నీకు లక్షల కారణాలు ఉండొచ్చు, కానీ ముందుకెళ్ళడానికి మాత్రం ఒక కారణం పట్టుకుని మనకు నచ్చింది చెయ్యాలని ఒక కారణంతో ముందుకెళ్ళాలి అనేది నా కోరే సిద్ధాంతం ఉన్నది. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నేను ప్రతి ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటాను. ఇది కొద్దిగా ఓవర్ గా అనిపించినా గానీ లేదు, నేను అంతా నేను అనుకోను. కానీ నేను ఒక ఎక్స్పెరిమెంటేషన్ లో నుంచి నాకు కిక్ ఏదైనా ఇస్తుందంటే కొత్తగా ఏదైనా చేస్తే కిక్ ఇస్తుంది. అంటే రెగ్యులర్ మీరు చూడండి, మీరు 7 ఫిలిమ్స్ ఉన్నాయి కదా, 7 షార్ట్ ఫిలిమ్స్, 7 డిఫరెంట్ జానరాస్ ఉంటాయి. మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని మోస్ట్లీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు లవ్ స్టోరీలు చేస్తారు ఇప్పుడు ఎక్కువ. సో నా పాయింట్ ఏంటంటే నాకు ప్రతిదీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది నా అభిప్రాయం. ఓకే. సో మీరు రాసే కథలైనా కానీ అంటే ఇట్లా లవ్ టచ్ చేయరా? ఎందుకు చెప్పాను, నేను చేసిన దాంట్లో మాట చెప్పలేను. 1 సైడ్ లవ్ సాంగ్స్ కూడా చూసాను మీరు, దేవరాకి సంథింగ్ షేర్ చేసుకుని దాని గురించి ఎట్లా సాంగ్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేశాను బ్రో. మ్యూజిక్ సూపర్. సినిమా కూడా మీరు ఏం వాడతారా, మ్యూజిక్ డైరెక్టర్ ని వాడతారా? లేదు, రెండు. ఒక ఏది అవసరం అయితే అది. మనం ఇప్పుడు బేసిక్ గా మనం రిక్వైర్మెంట్ బట్టి వాడతాం, కానీ మన దగ్గర ఏ ఉంది కదా అన్నిటికి ఏ వాళ్ళం అలా అని చెప్పి. అంటే ఉన్నారు ఎవరైనా డైరెక్టర్స్? నేను కూడా మ్యూజిక్ చేస్తాను. మ్యూజిక్ బ్రో ఇట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ శివగడ్డ సార్ ఒక వీడియో వచ్చింది కదా, మీమ్స్ లో ట్రెండ్ అవుతుంది, ఎవరు చేసే పని వాడు చేసే బాగుంటది, అన్ని దానిలో వెళ్తుంది. మీకు అనిపిదా అంటే ప్రతిదీ నేనే మ్యూజిక్? ఇప్పుడు మీరు అంటే మీరు తప్పుగా తీసుకోకండి, ఇది లైక్ ఒక ఫ్రెండ్లీ నేను అడుగుతాను జస్ట్ ఓపెన్ గా లైక్ యు ఆర్ ద డైరెక్టర్. యాక్టింగ్ ఓకే, ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ యాక్టింగ్ చేస్తున్నారు, అది పక్కన పెడితే లైక్ ఇప్పుడు మ్యూజిక్ కూడా మీరే టచ్ చేస్తారు అంటే ఉన్నారు ఇండస్ట్రీలో. నేను లేరన్నాను, చాలా మంది చాలా క్రాఫ్ట్స్ లో కూడా వెళ్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా? వర్క్ బేసిక్ గా నా ఇన్స్పిరేషన్స్ అని అడిగారు కదా, సినిమా పీపుల్ లో కంటే కూడా నార్మల్ గా నాకు బయట కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. లియోనార్డో డావిన్సీ ఐడియా ఉన్నారు మీకు? మోనాలిసా పిక్చర్ ఆయన నా ఇన్స్పిరేషన్ బేసిక్ గా. ఆయన ఏంటి అరౌండ్ 20 crowds లో ఆయన నిష్ణాతుడు బేసిక్ గా. నాకు అలా ప్రతి దాంట్లోని అంటే ఇప్పుడు ఫెయిల్ అయితే ఆ రిగ్రెట్ గానీ, లేకపోతే ఆ బర్డెన్ గానీ, లేకపోతే ఆ క్రిటిసిజం గానీ తీసుకునేది నేను కదా. నేను క్రిటిసిజం తీసుకోవడానికి రెడీ ఉన్నప్పుడు నేను ఎన్నైనా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. నేను క్రిటిసిజం తీసుకోవడానికి ఓపెన్ ఉన్నాను నేను బేసిక్. సూపర్.